హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదిగోండి, పొద్దున మేమైతే భోగిమంట అయితే వేసామండి మా ఇంటి ముందు. చూడండి, తర్వాత మా పిల్లలందరికీ కూడా ఇంకా భోగి పళ్ళు అయితే వేసామండి. మా పిల్లల్ని, మా అక్కల పిల్లల్ని కూడా అక్కడ కూర్చోబెట్టి ఇదిగోండి భోగి పళ్ళు అండి. మా హస్బెండ్ నేను వేసిన తర్వాత మా సిస్టర్ చేత కూడా మేము భోగి పళ్ళు అయితే పిల్లలకైతే వేయించడం అయితే జరిగిందండి. మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి భోగిపళ్ళు అయితే వేయిస్తామండి. నెక్స్ట్ ఇంకా భోగిమంట దగ్గరికి వెళ్ళడానికైతే భోగి పిడకలు అయితే తీసుకున్నామండి. తీసుకుని ఇంకా ఎవరి దండ వారిదేనండి. మేము విలేజ్లో ఉండగా అయితే మేమే తయారు చేసుకునే వాళ్ళం. కానీ ఇంకా భీమవరం వచ్చిన తర్వాత అయితే ఇంకా బయట అయితే కొనుక్కుని అయితే వచ్చేసారండి మా హస్బెండ్. ఇంకా పిల్లలందరికీ కూడా ఎవరి దండ వాళ్ళకే ఇచ్చేసి భోగి పిడకల దండ ఇంకా భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళి ముందు మా అక్క, మా బాబు, మా అక్క చిన్న బాబు ఇద్దరూ కలిసి ఇంకా అక్కడికి అయితే వెళ్ళారండి. వెళ్ళి అయితే ముందు వాళ్ళైతే భోగిమంట చుట్టూరు తిరిగి ప్రదక్షిణలు చేసి తర్వాత భోగి పిడకలను అయితే భోగిమంటలు అయితే వేయడం అయితే జరిగిందండి. మా అక్కళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి భోగిమంటల్లో భోగి పిడకలు అయితే వేయడానికి. మా చిన్నబాబుని అయితే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే మేమైతే వెళ్ళాము. చూడండి, ఇంకా భోగిమంట అయితే మండుతుందండి. మేము 3 ప్రదక్షిణలు అయితే చేసేసిన తర్వాత ఇంకా మేమైతే భోగి పిడకలను అయితే వేసామండి. మా చిన్నబాబు అయితే భోగి పిడకలను అయితే వేయమంటే వాడు అస్సలు వేయట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండే వేసేసారండి. ఇంకా భోగిమంటలోని ఇంకా ఎవరి దండ పిల్లలందరికీ కూడా ఒక్కొక్క భోగి పిడకల దండ అయితే తెచ్చేసామండి. తెచ్చేసి ఇంకా వాళ్ళందరి చేత కూడా వేయించేసాము. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. మా భీమవరంలో మేమైతే ఇలాగా మా భోగి పండుగ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళు రమ్మన్నారండి. అమ్మ వాళ్ళు కూడా భీమవరంనే ఉంటారు కాబట్టి మా అక్క మేమందరం కూడా ఆటో అయితే కట్టించుకున్నామండి. మా ఇంటికాడ నుంచి కట్టించుకుని అక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నామండి. ట్రాఫిక్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. పిల్లలు చూడండి, ఇంకా గాలిపటం ఎగరేసుకుంటామని చెప్పేసి గాలిపటం మట్టు కొనిపించేసుకున్నారు. ఇంకా అవన్నీ తీసుకున్నాండి. ఇంకా లగేజ్ వేసుకుని అమ్మాళ్ళ ఇంటికి అయితే ఇంకా రీచ్ అయిపోయాము. ముందైతే అక్క నడుస్తుంది, వెనక నేను వెళ్తున్నాను. ఇది